హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్‌హెచ్ తెలుగు టాక్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీ విషయంలో కొత్త మార్పులు తీసుకువచ్చారు. అయితే 1వ తేదీన ఎవరెవరికి పెన్షన్లు పంపిణీ చేస్తారు, ఎవరెవరికి పెన్షన్లు అనేది రద్దు చేస్తారు, ఎవరికి పెన్షన్లు మార్పు చేస్తారు, ఎవరెవరికి ఎంత పెన్షన్ వస్తుంది, అలాగే అప్లై చేసుకున్న వాళ్ళు పెన్షన్ వస్తుందా లేదా, ఈ వివరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఏడవది వచ్చి 40% కంటే తక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేని ఎడల వారి యొక్క వికలాంగుల పెన్షను సెప్టెంబర్ నెల నుంచి నిలుపుదల చేయబడును. 8వది అయితే ఈ విషయంలో తెలియజేయడం ఏమనగా ఎవరికైతే పెన్షన్ నిలుపు చేసి ఉన్నారో వారి వివరములు ఇప్పటికే సచివాలయంలో లాగిన్‌తో చూపబడింది. 9వది ఆ నోటీసును డౌన్లోడ్ చేసి పెన్షన్దారులకు అందజేసి ఎక్నాలెడ్జ్‌మెంట్ ద్వారా పొందవలెను. ఇది ఈ నెల 25వ తేదీలోపుగా పూర్తి చేయవలెను. 10వది ఎవరైనా దీనిపై అప్పీల్‌కి వెళ్ళవలసి వచ్చినచో లేదా ఫిర్యాదు చేయవలసి వచ్చినచో కింది పద్ధతులు పాటించవలెను. ఎవరి పెన్షన్ అయితే రద్దు కాబడిందో వారు పాత సదరం సర్టిఫికేట్ మరియు ఈ నోటీసును తీసుకొని జీజీహెచ్ లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్లి సంబంధిత డాక్టర్‌తో వెరిఫై చేయించుకొని నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మాలో మాన్యువల్ సర్టిఫికేట్‌ను పొందవలెను. ఆ మాన్యువల్ సర్టిఫికేట్ మరియు మిగిలిన పత్రాలతో కలిసి ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ వారికి అప్పీల్‌ను చేసుకోవలెను. అప్పీల్‌ను నోటీసును 30 రోజుల్లోపు మాత్రమే చేయవలెను. థాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 4వది 40% కంటే వికలాంగత తక్కువ ఉండి 60 సంవత్సరాలు లేని ఎడల వారికి సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్ అనేది నిలిపివేయడం జరుగుతున్నది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్‌తో 40% పైబడి ఉన్నట్లయితే వారికి యథావిధంగా వికలాంగులకు రూ. 6,000 పింఛన్ అనేది వస్తుంది. 6వది వికలాంగత శాతం 40 కంటే తక్కువగా ఉంటే పెన్షన్దారులకు 40 సంవత్సరాలు నిండిన ఎడల వృద్ధాప్య పింఛనుగా మార్చబడి రూ. 4,000 వచ్చును. వికలాంగులు, మెడికల్ పెన్షన్దారులకు గమనిక. ఆదేశముల ప్రకారం హెల్త్ పెన్షన్ అనగా రూ. 15,000 పెన్షన్ పొందుతున్న వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఎవరికైతే 80% కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు వికలాంగత కలిగి ఉంటారో వాళ్ళకి ఇంటికి నేరుగా వచ్చి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 2వది వెరిఫికేషన్‌లో వికలాంగుల శాతం 85% కంటే తక్కువగా ఉంటే వారికి 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్‌కు అనగా 15,000 నుండి 6,000 వరకు మార్పు చేయడం అనేది జరిగింది. 3వది 40% కంటే వికలాంగత తక్కువగా ఉన్న వాళ్ళు పెన్షన్ వయసు 60 సంవత్సరములు పైబడినచో వారికి రూ. 15,000 బదులు పెన్షన్‌గా పరిగణించడం రూ. 4,000 మంజూరు కాబడింది. అర్హులైన వారెవరూ పెన్షన్లు తొలగించలేదని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు స్పష్టం చేశారు. అర్హులైన వారెవరూ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలని వైద్య శాఖకు చెప్పమన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసు ఉన్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.